అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి రాజ్యంలో ఒక తోట ఉంది. ఆ తోటకు కాపలాదారులు రామయ్య, అతని భార్య కాంతమ్మ. వాళ్ళు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపు చెట్లు విరిగి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రామయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి రామయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి రానే వచ్చింది. వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. అది మెలమెలా మెరుస్తుంది. రామయ్య ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. ఇంక తనకిష్టమైన చెట్ల కొమ్మలను పట్టి విరిచింది. ఆకులన్నీ మేసింది. రామయ్య ఏనుగుని నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గింకరించింది. వెంటనే పైకి ఎగిరింది. రామయ్య గవుక్కుమని దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏనుగుతో పాటు వింతలోకానికి చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. చేపలు నేల మీద తిరుగుతున్నాయి. పాములు తోకల మీద లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. చెట్లు నడుస్తున్నాయి. గుట్టలు కొండలు గాలిలో తేలుతున్నాయి. రామయ్యకు ఆకలయ్యింది. ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షమవుతుంది. బూరెలు, గారెలు, లడ్డూలు, పరమన్నం వంటివి కోరుకున్నాడు. కోరుకున్నట్టుగానే అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. వాటిని తనివి తీరా తిన్నాడు. బోల్డ్ బంగారం కావాలనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే బోల్డ్ బంగారం అతని దగ్గరకు వచ్చింది. రత్నరాశులు కావాలని కోరాడు. అవి కూడా వెంటనే వచ్చాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని రామయ్య భూలోకం చేరాడు. తను చూసిన వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువుల్ని కూడా చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు మళ్ళీ వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గింకరించి పైకెగిరింది. రామయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలుని కాంతమ్మ, ఆమె కాలుని నర్సమ్మ, మరియు ఆమె కాలుని మేరమ్మ, ఆమె కాలుని సూరమ్మ, ఇలా ఒకరి కాలు ఒకరు పట్టుకుని వేలాడుతూ అందరూ ఆకాశంలో ప్రయాణించారు. చివరిలో సూరమ్మ వేలాడుతుంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేక వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయో అని సందేహం వచ్చింది. వచ్చిందే తడువుగా పైనున్న మీరమ్మని, మీరమ్మ తనపైనున్న నరసమ్మని, ఆమె తనపైనున్న కాంతమ్మని అడగగా కాంతమ్మ రామయ్యను అడిగింది. రామయ్య సంతోషం పట్టలేక ఎంత ఉంటుందని 2 చేతులు బార్లా చాచాడు. అంతే, అందరూ కింద పడి నడుములు పట్టుకుని తిట్టుకుంటూ ఎవరికి వారు వెళ్ళారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.